వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి ఇచ్చినటువంటి రైతులకి ఉపశమనం ఇచ్చేటువంటి ఒక కీలక నిర్ణయం ఏపీ సర్కార్ తీసుకుంది. అసైన్మెంట్ భూములు, వివిధ కేటగిరీల్లో తీసుకున్నటువంటి భూములకి సంబంధించి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఈ ప్లాట్లో అసైన్మెంట్ భూములను ఇచ్చినటువంటి దాతలకు అసైన్మెంట్ అనేటువంటి కండిషన్ క్లాజ్ని అప్లై చేయడంతో తమ భూములు ఎవరికి అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని గత 5-6 ఏళ్లుగా ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే, అంటే వైసీపీ కంటే ముందర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే దీనిపైన అనేక విజ్ఞప్తులు వచ్చినాయి, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫైనల్గా ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా ముందడుగు వేస్తున్నటువంటి తరుణంలో ఒక జీవోని రిలీజ్ చేసింది, జీవో నంబర్ 87. ఈ జీవో ప్రకారం 187, జీవో నంబర్ 187, దీని ప్రకారం ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఇచ్చినటువంటి రైతులకి ఉపశమనం కల్పించేటువంటి నిర్ణయం. ఒకసారి అది మనం చూద్దాం ఇందులో ఏం మెన్షన్ చేశారో. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్ 2015 అమెండ్మెంట్ టు ఫార్మ్ 9.24 ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్. ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఆ ఫార్మ్ 9.24 దానిలో ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చింది. అసైన్డ్ ల్యాండ్ కింద నోటిఫై చేసేటువంటి విధానానికి మినహాయింపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి జీవో సారాంశం ఇది. ఒకసారి ఈ జీవోని పూర్తిగా చదివితే కనుక ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ద పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 18 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ Capital Region Development Authority Act 2014, Act number 11 of 2014, read with the section 15 of AP General Clause Act, Government of Andhra Pradesh hereby make the following amendment to the Andhra Pradesh Capital City and Land Pooling Scheme Formulation and Implementation Rules 2015 issued GOMS number 1 MAUID అంటే Municipal Administration and Urban Development Department 2015 ఇచ్చినటువంటి GO ఇది. దీనికి అమెండ్మెంట్స్ని ప్రతిపాదించింది. ఆ అమెండ్మెంట్ ఏంటి అనేది ఇక్కడ పేర్కొన్నారు. ఈ అమెండ్మెంట్ కాలం నెంబర్ 7 ఫామ్ నెంబర్ 9.24 కాలం దానిలో ఉన్నటువంటి కాలం నెంబర్ 7ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్కి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ అండర్ రూల్ 11 of 4 of the Andhra Pradesh Capital City Land Pooling Scheme Formulation and Implementation Rules 2015 issued in GO number 1 MAUID M2 Department ఇది dated hereby removed. సో ఈ కాలంని తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల కాలం నెంబర్ 7ని తొలగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. రూల్ నెంబర్ 11 of 4లో ఉన్నటువంటి అంశం. ఇందులో ఏముంటుందంటే దీనిలో ఇచ్చినటువంటి మెన్షన్ ప్రకారం భూమి సర్టిఫికెట్ పొందినటువంటి యజమానులకి ఇది అసైన్డ్ ల్యాండ్ కింద నోటిఫై అయ్యేటువంటి అవకాశం ఉండేది గతంలో. ఆ నోటిఫై చేసినటువంటి అసైన్డ్ అనేటువంటి నోటిఫై చేసినటువంటి కాలంని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే జనరల్ ల్యాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. అసైన్డ్ ల్యాండ్ కింద ఉండడం వల్ల అసైన్మెంట్ భూములను ఎవరో కొనుగోలు చేయకూడదు కాబట్టి రేపు పొద్దున లీగల్గా దాని మీద ఏమైనా కేసు వేసినా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తమ భూములు అమ్ముకోవడానికి కూడా వెసులుబాటు లేదు అని చాలా కాలంగా అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి ఒక ముక్తాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ పేరు మీద రిలీజ్ చేసినటువంటి జీవో ఇది. కాబట్టి ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూమి ఇచ్చినటువంటి భూ యజమానులు వాళ్ళకి వచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ని ఎవరికైనా అమ్ముకోవాలంటే క్రయ విక్రయాలకి ఇక ఎలాంటి ఆటంకం ఉండదు. చాలా కాలంగా రైతులు చేస్తున్నటువంటి డిమాండ్ ఇది. దాని మీద ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చినట్టుగానే భావించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.